హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఏ చేపతో అయినా కానీ ఇలా పులుసు పెట్టారంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుంది చేపల కర్రీ. నేను దీనికోసం శీలావతి చేపలు యూజ్ చేశాను. ఏ చేపతో అయినా ఇలా పులుసు పెడితే మాత్రం టేస్ట్ అదిరిపోద్దండి. దానికోసం ముందుగా నేను 800 గ్రాముల చేపల ముక్కలు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నిమ్మరసము, సాల్ట్, పసుపు వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నిటిని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా. రెండించుల ఎండు కొబ్బరిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ముందుగానే వేస్తే సరిగా మెదగదండి. ఇప్పుడు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని కూడా. ఇందులోకి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజు టమాటాలు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అండ్ అలాగే చిలికలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టమాటా ఆనియన్ ప్యూరీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేపలకి ఎప్పుడైనా వెడల్పాటి గిన్నె కానీ పెట్టుకొని చేసామంటే ముక్కలు విరగకుండా బాగా వస్తాయండి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగానే నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. అది 1 కప్పు వేసుకుంటున్నాను. అండ్ అలాగే టీ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది మనకి గ్రేవీ అనేది. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. చేపల ముక్కల్ని కూడా ఇంక ఈ స్టేజ్లో వేసుకోవాలి. ముక్కలు విరగకుండా లైట్గా కదుపుకోవాలి. బాగా ముక్కలకి పట్టేలాగా రసం అంతా మునిగేలాగా. మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలండి. ముక్కలు బాగా ఉడికేంత వరకు. చేపల ముక్కలు మనకు త్వరగానే ఉడుకుతాయి, చూసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడకకుండా ముందుగానే చెక్ చేసుకోవాలి. ఈ టైంలో ఇంకా గంట పెట్టి తిప్పకూడదండి, మనకి ముక్కలు బ్రేక్ అవుతాయి. మసిగుడ్డుతోటి ఇలా కదుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ముక్కలు కూడా మనకి కరెక్ట్గా ఉడికాయండి. ఇంకా గరం మసాలా ఆప్షనల్ అండి, అది వేయకపోయినా ఏం కాదు. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కదుపుకుంటూ. గంట పెట్టామంటే మనకి బ్రేక్ అవుతుందండి, ఇంకా లాస్ట్లో పెట్టకూడదు. ఈ స్టేజ్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లైట్గా కదుపుకుంటే వేడివేడిగా మనకి చేపల పులుసు రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రాగి సంగట్లకైనా వేడన్నంలో అయినా చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.